హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి అయితే ఉన్నాం. సో ఈ రోజు అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అలాంటి ఫుడ్ ని మీకు రుచి చూపించడానికి అయితే మళ్ళీ నేను వచ్చేసాను. సో మనందరికీ తెలిసిందే, హాస్టల్లో ఉన్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు, సో అమ్మ వాళ్ళకి దూరంగా ఉండే వాళ్ళు, ప్రతి ఒక్కరికి అమ్మ ఫుడ్ ఎంత మిస్ అవుతున్నామో అందరికీ తెలుసు. ఈ రోజు మన కావలిలో మమ్మీ న్యాచురల్ ఫుడ్ అనేది మళ్ళీ తీసుకొచ్చారు. ఐ లవ్ కావలి దగ్గర అయితే ఉన్నాను. మరి కావలి దగ్గర నుంచి జస్ట్ ఇక్కడ నుంచి 2 అడుగులు వేస్తే వచ్చేసింది మమ్మీ న్యాచురల్ ఫుడ్. అక్కడికైతే వెళ్దాం. మరి కొత్త ఐటమ్ వచ్చినప్పుడు నేనైతే రెడీగా ఉంటాను, మరి మీరు కూడా రెడీగా ఉండాలి కదా. మరి ఏంటి ఆ కొత్త ఐటమ్, మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూద్దాం పదండి. నేనైతే మమ్మీ న్యాచురల్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది. దీని గురించి తెలుసుకునే ముందు ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి. హాయ్ సార్, మీ పేరేంటి? నా పేరు మార్క్ అండి. సో ఏం జ్యూస్ తాగుతున్నారు సార్? అలోవేరా జ్యూస్. అలోవేరా. సో మళ్ళీ కొత్తది అయితే వచ్చేసింది, ఇలా తాగుతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆరోగ్యకరంగా చాలా బాగుంటుందండి. హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. దగ్గర 5 years నుంచి ఇది జ్యూస్ కావాలి పట్టణంలో పెట్టున్నారు. నేనైతే డైలీగా వస్తూ ఉంటానండి. ఏదో సూప్ తాగటమో లేదంటే ఆపాలు తింటామో ఇలా జ్యూస్ తాగటమో చేస్తూ ఉంటాను. ఇదే ఒక 3-4 days నుంచి స్టార్ట్ చేశారు. ఇది చాలా బాగుంది సార్. ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా ఇంత నేచురల్ గా చేస్తున్నారు. మన అమ్మాయి మన ఆరోగ్యం కోసం ఎంత బాగా చేస్తుందో ఆ విధంగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సార్ మీ మదర్ చేసే వంటలు ఇక్కడ గుర్తొస్తున్నాయా సార్? మా మదర్ చేసిన వంటలు గుర్తొస్తా ఉన్నాయి. ఇక్కడ గిరి చాలా హ్యాపీగా అందరికి మంచి జ్యూస్ ఇస్తున్నాడండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము తాగి. ఆరోగ్యపరంగా అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ సంబంధించిన ఈ జ్యూస్ అన్నిటికీ ఉపయోగపడుతుందని ఆల్రెడీ మెనూ ఇచ్చేస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి మేము డైలీ వచ్చి తాగడం జరుగుతూ ఉంది. డైలీ వస్తారా సార్? డైలీ కస్టమర్ నేను. ఓకే, ఈవినింగ్ ఈవినింగ్ ఇక్కడ అటెండెన్స్ పలుకుతాం. హాయ్ సార్, మీ పేరేంటి? నా పేరు వెంకటనారాయణమ్మ. సో ఎలా ఉంది సార్ ఆ జ్యూస్? ఇక్కడ అంతా ఈ నేచురల్ ఫుడ్ కింద బాగా చాలా రోజులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ అబ్బాయి గిరి అనే అబ్బాయి చదువుకున్న వ్యక్తి. ఫస్ట్ అటు పక్కన చిన్న బండిలాగా ఒకటి పెట్టి ఈ కలబంద తర్వాత ఇవన్నీ నేచురల్ ఫుడ్ కింద ఈ ఆపం తర్వాత ఇన్ని కూడా వితౌట్ ఆయిల్ తో తయారు చేసేది మెడ్రాస్ లో నేర్చుకున్నాడు. కావలి ప్రజలకి అలవాటు చేయాలని ఇక్కడ కావలిలో పుట్టి పెరిగినందుకు ఇక్కడ అతను పెట్టాడు. చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాడు. అక్కడ నుంచి చిన్నగా ఇక్కడ పెద్ద షాప్ పెట్టి ఇక్కడంతా పునుగులు, ఆపం, తర్వాత రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకనో ఈ జాబ్ అది ఆపేసినాడు, మళ్ళా ఈ కలబంద స్టార్ట్ చేసినాడు. ఇది చాలా ఉత్తమమైన రిజల్ట్ శారీరకంగా కానీ, తర్వాత ఆరోగ్యపరంగా కానీ, తర్వాత ఈ స్కిన్ ఎఫెక్ట్లు కానీ అటు ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో పిల్లకాయలు ఉండేటువంటి స్ట్రెస్ లో ఒక్కోరు సాఫ్ట్వేర్ పిల్లకాయలు చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా భయంకరమైన వాతావరణంలో ఉంటా ఉన్నారు పిల్లకాయలు. అటువంటి వాళ్ళకి బాగా రిలాక్స్ అయినటువంటి ఫుడ్ ఇక్కడ. ఎందువల్లంటే ఆయిల్స్ లేకుండా మంచి స్వచ్ఛమైన అటువంటి జావా అది అన్ని కూడా హైదరాబాద్ నుంచి తెప్పించి ఇతను చేస్తున్నాడంటే చాలా అప్రిషియేట్ చేయాలి. కావలికి ఇలాంటి వాతావరణం కూడా ఇయటం అనేది చాలా మంచి సహృదయం. మీ యొక్క ఎస్టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదండి, మమ్మీ న్యాచురల్ ఫుడ్ అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదా. మరి ఈ ప్లేస్ అన్నమాట. సో మంచి కొత్త ఐటమ్ అయితే తెచ్చారంట. మరి ఆ ఐటమ్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సో మళ్ళీ వచ్చే విధంగా అయితే మంచి ఐటమ్స్ తీసుకొస్తున్నారు. సో అమ్మ ఎలా అయితే ఆరోగ్యంగా కోసం రోజు మారుస్తూ ఉంటుందో ఆ విధంగా చేంజ్ చేయడం నిజంగా చాలా బాగుంది. సో ఇప్పుడు మా కోసం ఎలాంటి ఐటమ్ తీసుకొచ్చారు సార్? మేడం లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం ఈ హోటల్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన కొత్తలో కలబంద జ్యూస్లో ఎన్ని పెట్టున్నాము. ఆ తర్వాత క్రమంగా కరోనా తర్వాత ఈ దొరకనందువల్ల పెట్టలేకపోయాము. తర్వాత రాగిడ్లీ, జొన్న ఇడ్లీ, టిఫిన్ ఐటమ్స్ అవి పెడుతున్నాము. లాస్ట్ టైం దీని గురించి సుమన్ టీవీ వాళ్ళు బాగా చేశారు, చాలా థ్యాంక్స్ మీకు. ఇప్పుడు ఏంటంటే ఈ కలబంద స్పెషల్స్ మళ్ళీ తీసుకొచ్చున్నాము. ఈ ఇయర్లో ఏంటంటే ఎండాకాలంలో ఈ పెట్టాలని ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు కలబంద నుంచి తీసుకొచ్చి దాన్ని న్యాచురల్ గా తయారు చేస్తాం అన్నమాట. ఇప్పుడు కలబంద మట్టలు ఉంటాయి, అవి తీసుకురావటం, దాన్ని వాటిని క్లీన్ చేయటం. కలబంద అనేది
బాడీలో ఉండే అన్ని అవయవాలకి ఉపయోగపడే ఒక ఐటమ్ అన్నమాట. దీనివల్ల వేడి తగ్గడం కానీ, నరాల వీక్నెస్, షుగర్లు, బీపీలు తగ్గడం కానీ ఇలాంటివన్నీ చాలా రెస్పాన్స్ ఉంది. చాలా మంది తాగిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము అట్లా ఉపయోగం ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి పెట్టున్నాము. షుగర్, బీపీ ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఇది పనికి వస్తుంటుంది. లేడీస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ, కడుపు నొప్పికి కానీ, వేడి తగ్గేదానికి కానీ ఇది బాగా పనిచేస్తుంటుంది. చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని అలోవెరా తోట తయారు చేస్తున్నారు. కానీ ఇదేంటంటే న్యాచురల్ గా తయారు చేస్తాం కాబట్టి, ఇదిగోండి కలబంద మట్టలు తీసుకొని ఇలాంటి ఆకుల్ని పెట్టి మనం చేస్తాం అన్నమాట. ఈ ఆకుని తయారు చేసి ఈ ఆకుని ఇలాగా తీసినప్పుడు ఇలాగ జెల్ వస్తుంది. ఈ జెల్లులో నుంచి ఫ్రెష్ గా తీస్తాం ఆకుని. ఫ్రెష్ గా తీసి మీకు జ్యూస్ చేసిస్తాం అన్నమాట. ఈ జ్యూస్ తాగేదాని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. చాలా మంది ఉపయోగాలు కొని వచ్చి అనుభవించి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు, తీసుకుంటున్నారు. స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఎవరు తాగడానికి ఇంట్రెస్ట్ చూపారు కదా సార్. మరి ఇక్కడ ఎలా తయారు చేస్తారు? ఈ కలబంద జెల్ అనేది ఇట్లా తీస్తాం. ఇట్లా కలబంద జెల్ తీస్తాము. ఈ జెల్ డైరెక్ట్ గా తినాలంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ జెల్లుతో పాటు మేమేం చేస్తామంటే షుగర్ పేషెంట్స్ ఉండే వాళ్ళ కోసం కొద్దిగా మజ్జిగ, సబ్జా గింజలు, నిమ్మరసం, సాల్ట్, పెప్పరు ఇట్లాంటివన్నీ యాడ్ చేసేటప్పుడు దాని టేస్ట్ డబుల్ అయిపోద్ది అనమాట. చాలా మంది బాగా తాగొచ్చు. ఇదే రకంగా మామూలుగా లేడీస్ ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు కడుపు నొప్పిగా ఉంటుంది, ఈ కలబంద తాగాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఈ వాసన వల్ల తాగలేరు. వాళ్ళకి ఏంటంటే ఈ తాటి బెల్లం, జీర, ఈ పాలు ఇట్లాంటి వేసే దాని వల్ల అది ఇంకా టేస్టీగా వస్తుంది. బాదం పాలు తాగిన మీరు ఎలాగైతే తాగుతున్నారో ఆ టేస్ట్ లో కలబంద జ్యూస్ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటది. ఒక్కసారి తాగారనంటే రెండోసారి ఆ కలబంద చూసుకుని ఆ ఒపీనియన్ మీకు వెళ్ళిపోద్ది. ఆ చేదు ఎన్ని ఉండవు అనమాట. బాగుంటది టేస్టీగా. సో అయితే కంపల్సరీ బాదం పాలు లాగా ఉంటుంది కాబట్టి మేమైతే రెడీగా ఉన్నాం తాగడానికి. ఒకసారి మాకు ప్రాసెస్ ఏంటి చూపిరా. ఇదేంటంటే ఇదిగోండి ఈ గుజ్జంతా వెళ్ళిపోవాలా. ఇట్లాగా ఇదంతా వెళ్ళిపోతే మనం తాగేదానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది వెళ్ళిపోవాలన్నమాట. అంటే షుగర్, బీపీ ఉండే వాళ్ళకి, ఒళ్ళు వేడి తగ్గాలనుకునే వాళ్ళకి, నరాల వీక్నెస్ ఉండే వాళ్ళకి, ఫైల్స్ ఉండే వాళ్ళకి, బాడీలో డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే వేడి తగ్గేదానికి కానీ వాటన్నింటికి బ్రహ్మాండంగా ఉంటుంది. జుట్టు పెరగాల, జుట్టు ఊడిపోతుంది, బాడీలో వేడి వల్ల జుట్టు ఊడిపోతుంది అనే వాళ్ళ కోసం ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇంత మంచిగా ఉపయోగపడుతున్న జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మరి చూద్దాం. కలబంద స్వీట్ లో ఇదిగోండి ఇలా కలబంద వేసుకుంటాము. దీంట్లో ఏంటంటే సబ్జా గింజలు, ఇది తాటి బెల్లం, జీరా. ఇదిగోండి ఇది తాటి బెల్లం, లైట్ గా పెప్పర్ వేస్తాము, లైట్ గా సాల్ట్ వేస్తాము. దీంట్లో ఇది కొబ్బరి పాలు మీరు తయారు చేస్తారు? మేమే ఓన్ గా తయారు చేస్తాం మేడం. ఇక్కడ ఉన్న జ్యూసెస్ అన్ని మీరే తయారు చేస్తారు సార్? మేము తయారు చేసేది, బయట ఎక్కడ తెచ్చే కాదు, మన ఓన్ ప్రిపరేషన్ ఇది. దీంట్లోకి ఏంటంటే లైట్ గా బీట్రూట్ మిక్స్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అన్ని హెల్దీ ఫుడ్ ఉన్నాయి సార్. ఇది మీరు తాగేటప్పుడు ఒక రోజ్ మిల్క్ తాగినట్టు, ఒక బాదాం మిల్క్ తాగినట్టు ఆ విధమైన టేస్ట్ లో కలబంద జ్యూస్ ఉంటుంది అనమాట. ఈ కలబంద జ్యూస్ ని ఈ విధమైన టేస్ట్ లో తాగాలని అంటే చాలా కష్టం. సో ఇక్కడ ఫ్రెష్ గా తీసిన అలోవెరా జెల్ అయితే ఇక్కడ ఉంది. మరి ఇది పెప్పర్ పౌడర్, ఇదైతే సాల్ట్ అన్నమాట. సో ఇక్కడ కొబ్బరి పాలు అనమాట. అదే విధంగా చూసినట్లయితే కొత్తిమీర, పుదీనా జ్యూస్, ఇక్కడ చూసినట్లయితే బీట్రూట్ జ్యూస్, ఇక్కడ చూసినట్లయితే కీరా జ్యూస్. మరి ఓవరాల్ గా ఇవన్నీ న్యాచురల్ జ్యూస్లే కదండి. మరి అమ్మ అంటే ఆ మాత్రం ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఆ ఐటమ్స్ కాడికి వెళ్ళకపోతే నా వల్ల అసలు కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక జ్యూస్ తాగి
అలా వెళ్ళి ఒక ఊతప్పం తింటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ వచ్చిన దాన్ని అక్కడికి వెళ్ళకపోతే ఎలా? సో మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ నేను ఒక ఫస్ట్ మమ్మీ న్యాచురల్ ఫుడ్ చేస్తాను. అది చేసిన తర్వాత నేను ఎన్నిసార్లు వచ్చాను సార్? అవును మేడం, చాలా సార్లు వచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు మీకు. మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత, ఫస్ట్ టైం పెట్టిన తర్వాత చాలా మంది ఏంటంటే ఈ కావల్లో ఈ న్యాచురల్ ఫుడ్ ఉందనే సంగతి చాలా మంది తెలియదు. అలాగా కానీ ఇంట్రెస్ట్ ఉంది తినాలని. అరే మంచి వస్తువులు తినాలా, ఇప్పుడు కొర్రల దోశ తినాలా, రాగి దోశ తినాలా, అట్లాంటి తినాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ తెలియదు చాలా మందికి. నా పండగల టైంలో కూడా ఏంటంటే చాలా మంది బయట ఊర్ల వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటంటే మేము బయట ఊర్ల నుంచి ఉంటున్నాము, కావాలి ఏం జరుగుతుందని అంటే సుమన్ టీవీ వాళ్ళు పెట్టిన ఈ వీడియో చూసాము, మీది న్యాచురల్ ఫుడ్ వీడియో, దాన్ని చూసి ఇక్కడికి వచ్చాము. ఫుడ్ బాగుంది, చాలా థ్యాంక్స్ మీకు. వీడియో పెట్టిన దాని వల్ల కూడా మీకు ఎట్లాగా మాకు తెలిసింది అని చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇట్లాగా వీడియోలు చాలా మందికి పెట్టేదాని వల్ల, ఈ రీల్స్ పెట్టలేదాని వల్ల ఏంటంటే ఇలాంటి మరుగ్గా ఉండే మంచి మంచి ఐటమ్స్, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే చాలా మందికి తెలుస్తుంది. తెలిసిన దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, కొర్రల దోశ తినాలా, వాళ్ళకి జొన్న దోశ తినాలా, జొన్న ఇడ్లీ తినాలా, ఇంట్లో చేసుకోవాలంటే కష్టం, మనం కొద్దిగా రిస్క్ అయినా చేస్తున్నాము. అలాంటి వాళ్ళకి తెలిసేదాని వల్ల చాలా మంది వస్తున్నారు. ఈ సుమన్ టీవీకి చాలా ధన్యవాదాలు. మరి ఆపాల దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి మళ్ళీ అడుగుదాం. సార్ ఆల్రెడీ మనం వీడియో చూసాం, మరి కొత్త ఐటమ్ ఏమైనా పెట్టారా? అవును మేడం, ఇప్పుడు ఆపాల్లోనే ఏంటంటే ఇంతకు ముందు ప్లెయిన్ ఆపం, మసాలా ఆపం పెట్టేవాళ్ళని. ఇప్పుడు చాలా మంది ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఇట్లాగ వచ్చే వాళ్ళకి మేము ఒట్టి ఇడ్లీ అయినా, జొన్న ఇడ్లీ అయినా, రాగి ఇడ్లీ అయినా, దోశల్లో కూడా మాకు వెరైటీస్ పెట్టచ్చు కదా అని అడిగారు. వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు కొర్రలు ఆపం, రాగి ఆపం, జొన్న ఆపం, మునగాకు పొడి ఆపం, ఆనియన్స్ ఆపం, ఇట్లాగేంటంటే ఆపాల్లో కూడా ఏంటంటే వెరైటీస్ పెట్టున్నాము. ఇవి తినేదాని వల్ల ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ బీపీ ఉండే వాళ్ళకి చాలా మంచిది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిలలో. దోశలు, మామూలు దోశలు తినే వాళ్ళకి కూడా ఏంటంటే అదే దోశల టేస్ట్ లో ఆపాలు ఇస్తున్నాం, ఈ రాగులు, జొన్నలు, కొర్రలు వీటితోటి. సో ఒకసారి చేస్తాను చూడండి. సో మళ్ళీ కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసాయి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ కాకుండా రాగి ఉత్తప్పం, అదే ఆపం, రాగాపం, జొన్న ఆపం ఇవన్నీ అయితే మళ్ళీ వచ్చేసాయి. సో అప్పుడైతే నేను వచ్చినప్పుడు కొర్ర ఆపం అయ్యే ఉన్నాయి. మరి కొత్తగా అయితే మళ్ళీ కొత్త ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చెప్పాను కదండి, రోజు రోజుకి కొత్త ఐటమ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఆహా, వేస్తుంటే ఆ స్మెల్ గుమాయిస్తుంది, మరి తింటే ఎలా ఉంటుంది. సో ఇందులో మునగ పొడి వేసుకొని తింటుంటే ఆహా, వర్త్ వర్మ వర్త్ అంతే. సో అంత బాగుంటుంది అనమాట. మరి నేనైతే దగ్గరుండి వేపిస్తున్నాను అనమాట మీకోసం కూడా. ఎందుకంటే ఇవి చూసిన తర్వాత కంపల్సరీ మీరు వచ్చి తినండి, ఎందుకంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది ఎక్కడ సార్ అడ్రస్? ఆర్డీఓ ఆఫీస్ మేడం, ఇది కావాలి ఆర్డీఓ ఆఫీస్ ఉంది. ఆర్డీఓ ఆఫీస్ ఆపోజిట్ లోనే పక్కన రిలయన్స్ ట్రెండ్స్ మార్ట్ ఉంది, దీని పక్కన అన్నమాట. ఇది ఆర్డీఓ ఆఫీస్, కావాలి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అయితే ఈ మమ్మీ న్యాచురల్ ఫుడ్ ఉంటుంది. సో టైమింగ్స్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. మార్నింగ్ ఏ టైం సార్? మార్నింగ్ 6 to 11:30 దాకా ఉంటుంది మేడం. ఈవినింగ్ 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఉంటుంది. 5 to 10 ఈవినింగ్, మార్నింగ్ వచ్చేసి 7 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ రండి. ఇక్కడ చిన్న పిల్లలతో సహా అందరు వచ్చి తినాల్సిందే. ఓకే, మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఆపం వేశారు కదా, ఇందులో ఎలాంటి ఆయిల్ యూజ్ చేయలేదు. సో ఓన్లీ పిండి మాత్రం వేసి అలా చేయడం జరిగింది, కానీ అంత నీట్ గా వస్తున్నాయి. ఇదే అన్నమాట న్యాచురల్ ఫుడ్, ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా చేయడం అంటే ఇదే. సో ఇది కొర్రలు. ఇది కొర్రల్లోనే చూడండి, ఆకులన్నీ ఉన్నాయి. దీంట్లో మునగాకు, పుదీనా ఆకులు, ఇట్లాంటివన్నీ వేసి జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేస్తాము. దీనివల్ల కూడా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దీంట్లో మునగాకు పొడి ఆపం ఉంది, మునగాకు పొడి ఆపం. సో ఈ మునగాకు పొడి ఆపం అయితే నా ఫేవరెట్ అండి. సో లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడల్లా ఇదే ఎక్కువ వేపించుకొని తినేసి వెళ్తాను అనమాట, అంత బాగుంటుంది. మునగాకు పొడి మాలో చాలా మంది మునగాకు పొడి తినడానికి ఇష్టపడరు, చేదుగా ఉంటుందని. అసలు మునగాకునే మనం ఇష్టపడం అనమాట, హెల్త్ కి మంచిదన్నా కూడా ఇష్టపడం. కానీ అందులో ఈ ఊతప్పంలో మునగాకు పొడి వేసుకొని అలా నెయ్యి వేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది. పొడికి దీనికి తోడు ఆవు నెయ్యి యాడ్ చేస్తాం అనమాట. ఆవు నెయ్యి యాడ్ చేసినప్పుడు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, గుడ్ కొలెస్ట్రాల్. ఇది ఓన్లీ ఈ యొక్క మునగ పొడి ఆపంలో మాత్రమే వేస్తారనమాట నెయ్యి, ఇంకా ఎందులో వేరు. అందులో అన్ని నూనె లేకుండానే చేస్తారు, ఆయిల్ లేకుండా చేస్తారు. ఓన్లీ ఇది ఒకటి మాత్రమే అలా చేస్తారు. మసాలా ఆపంకు మాత్రం
ఇది వేస్తాం, నెయ్యి వేస్తాం, ఆవు నెయ్యి. తక్కినవన్నీ ప్లెయిన్ వేస్తాం, మామూలుగా నెయ్యి ఏం వాడకుండా. కావాలన్న వాళ్ళు నెయ్యి కావాలంటే వేసుకుంటవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో గమనించారా, ఓన్లీ మసాలా అంటే మునగపొడితో చేసిన ఆపంలో మాత్రమే నెయ్యి అయితే యూజ్ చేస్తారు, ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి. మళ్ళీ మిగతా ఎందులో అస్సలు యూజ్ చేయరు. కానీ మీకు కావాలనుకుంటే కంపల్సరీ అయితే మీకు నచ్చిన విధంగా అయితే చేసిస్తారంట. ఇంకెందుకు మిస్ కావద్దు, నేను చెప్తానే ఉంటాను మిమ్మల్ని మిస్ అవ్వద్దు, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను అసలు మిస్ అవ్వను అనమాట, ఎందుకంటే కావాలి వచ్చిన ప్రతిసారి నేను తినాల్సిందే. సో ఇక్కడ తినేసి నేను వెళ్ళాల్సిందే. సో మన ముందు అయితే గిరి సార్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. సో తను కూడా కొంచెం నా కోసం ఊతప్ప, అదే ఆపం. సో నాకు ఎందుకు ఊతప్పం అని వస్తుంది ప్రతిసారి, ఇవి ఆపము, ఎందుకంటే అదే విధంగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే రాగి ఆపం, ఇది జొన్న ఆపం, ఇదేమో కుర్ర ఆపం అన్నమాట. సో తిన్నాం. నేను చెప్పాను కదండి ఇందాకలా 3 చట్నీలు అయితే ఇస్తారు. ఇది కొత్తిమీర పుదీనా చట్నీ, ఇది వచ్చేలేకే ఎర్ర చట్నీ అన్నమాట. సో ఇది టమాటా చారు అన్నమాట. చాలా బాగుందమ్మా. మామూలుగా మనం చూసినట్లయితే ఇడ్లీలు తిన్నాం, దోశలు తిన్నాం, అలా ఆపాలు అసలు నూనె లేకుండా తినడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇలాంటి మళ్ళీ కొత్త తీసుకొస్తానే ఉంటారు. ఇప్పుడైతే నేను జొన్న ఆపం తింటున్నా. సో ఇవి ఎంత మంచిదో హెల్త్ కి, అంత టేస్ట్ కూడా ఉందన్నమాట, చాలా బాగుంది. మరి చూసారు కదండి, సో మంచి హెల్త్ కి సంబంధించిన జ్యూస్ అయితే మేము తీసుకొచ్చాం. అదే విధంగా కొత్త ఆపం అయితే తీసుకొచ్చేసాం, రాగా ఆపం, కుర్ర ఆపం, జొన్న ఆపం అయితే తీసుకొచ్చేసాం. సో టేస్ట్ అయితే వర్త్. మరి ఇలాంటి ఫుడ్ మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ కావాలొచ్చినప్పుడు అడివి ఆఫీస్ ఎదురుగా మమ్మీ నేచురల్ ఫుడ్ అయితే వచ్చేయండి. సో అమ్మ చేతి వంట అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే అస్సలు మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఇక్కడ తింటున్నాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీ. మరి మీరు మిస్ అవుతున్నారా? మరి మీరు కానీ మీ అమ్మ వాళ్ళని మిస్ అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీ ఫుడ్ అనమాట. మీ ముందుకైతే తీసుకొచ్చాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.